ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రేమైన సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనలు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. కొంతమంది మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. మీ కొరకు కూడా నేను తప్పకుండా ప్రార్థిస్తున్నాను. మీకు ఈ యొక్క అనుదిన దేవుని వాగ్దానం అనే వీడియో, ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా బలపరుస్తున్న రీతిగా ఉన్నట్లయితే మీరు ఇంకొకరిని బలపరచు రీతిగా దేవుని యొక్క సత్యవాక్యము నలుగురికి ప్రచురింపబడే రీతిగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 8వ వచనం. నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు ఈరోజు కూడా ఒక గొప్ప వాగ్దానంతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, దేవుడు మనం చేయు ప్రయత్నములన్నిటిలో కూడా ఆయన మనకి దీవెన కలిగేలా చేస్తాడంట. ఆమేన్. ఈరోజు మనము సగటు మనిషి గురించి ఆలోచించినట్లయితే తన జీవితంలో తను ఏదో సాధించాలని, ఏదో పొందుకోవాలని ఆలోచిస్తూ ప్రయాసపడుతూ ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అలాంటి సందర్భంలో మనము ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత ప్రయాసపడినా దేవుని యొక్క దీవెన మనకి తోడుగా ఉండకపోతే మనము ఎంత ప్రయాసపడినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా అది వ్యర్థమే. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టువాని ప్రయాస వ్యర్థము అని. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనం ప్రయాసపడచ్చు, ప్రయత్నాలు చేయొచ్చు, కానీ దానికి కలుగు అభివృద్ధి కానీ, దాని నుంచి వచ్చే ప్రతిఫలము కానీ కేవలము దేవుడు అనుగ్రహిస్తే తప్ప మనము అది చూడలేము. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు కూడా ఏదో పొందుకోవాలని, ఏదో సాధించాలని నీ జీవితంలో నువ్వు ప్రయత్నాలు చేస్తూ ఉన్నావా, ప్రయత్నిస్తూ ఉన్నావా? నువ్వు దేవుని యొక్క దీవెన నీకు తోడుగా ఉన్నట్లయితే నువ్వు చేయు ప్రతి ప్రయత్నంలో నువ్వు అభివృద్ధిని, ఫలమును చూస్తావు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు ఎటువంటి విషయాలను ప్రయత్నాలు చేస్తున్నావు? నీ ఉద్యోగరీత్యా ప్రయత్నాలు చేస్తున్నావా? వివాహం రీత్యా ప్రయత్నాలు చేస్తున్నావా? గర్భఫలం రీత్యా అనేకమైన హాస్పిటల్స్ తిరిగి నువ్వు ప్రయత్నాలు చేసిన దానికి ఫలము లేకుండా పోతుందా? ఈరోజు నువ్వు ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా నీ ఆరోగ్య పరిస్థితి కుదుట పడట్లేదా? ఎన్ని ఇంటర్వ్యూస్ చూసినా కూడా నీకు ఉద్యోగం రావట్లేదా? ఎన్ని సంబంధాలు చూసినా కూడా వివాహాలు కుదరట్లేదా? ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనము చేయు ప్రయత్నములన్నింటిలో నువ్వెంత నీ పనిలో, నీ యొక్క ఉద్యోగంలో నువ్వు ప్రయాసపడిన ప్రయత్నాలు చేసినా కూడా నీకు అభివృద్ధి, ఫలము కనిపించట్లేదా? ఈరోజు ప్రియ సహోదరి, మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, మనం ఎంత ప్రయాసపడినా, ఎంత ప్రయత్నాలు మనం చేసినా కూడా దేవుని యొక్క దీవెన మనకు తోడుగా లేకపోతే, మనం ఎంత ప్రయాసపడిన ప్రయత్నాలు చేసినా కూడా మనకి అది వ్యర్థమే. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడిని కాదని, దేవుడు వద్దని, నీ స్వచిత్తంని ఆధారం చేసుకొని, నీ యొక్క సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకొని, నీ స్వనీతిని ఆధారం చేసుకొని, ఇష్టానుసారమైన జీవితం చేస్తూ నువ్వు ప్రయత్నాలు చేస్తూ ఉంటే అది దాంట్లో నీకు ఏమాత్రం కూడా అభివృద్ధి కూడా, ఫలము కూడా కనిపించదు. ఎందుకంటే దేవుడు అనుగ్రహిస్తే తప్ప, దేవుడు దీవిస్తే తప్ప మనం చేసే ప్రయత్నాల్లో మనకి ఫలము కనిపించదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనము దేవుని యొక్క దీవెన కలిగి ఉండాలి. ఆయన యొక్క దీవెన ఎలా మనం కలిగి ఉంటాం? ఇదే అధ్యాయంలో మొదటిగా మనం చూసినట్లయితే, ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలను, ధర్మశాస్త్రంలో ఉన్న యొక్క ఆజ్ఞలను అనుసరిస్తారో వాళ్ళకు కలుగు ఆశీర్వాదం ఇది. ఎవరైతే దేవుడు నియమించిన న్యాయ విధులను, ఆయన యొక్క న్యాయ విధులను, ధర్మశాస్త్రంలో ఆయన నియమించిన, దేవుడు ఏది చేయవద్దన్నాడో అది చేయకుండా, దేవుడు ఏది చేయమన్నాడో అది చేస్తూ మనం ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే, మనం చేయు ప్రతి ప్రయత్నంలో ఆయన దీవెన మనకు తోడుగా ఉంటుందంట. ఆయన దీవెన కలుగునట్లు మనకు ఆయన ఆజ్ఞాపిస్తాడంట. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు బాధపడుతున్నావా? నేను ఎంత ప్రయత్నాలు చేసినా కూడా, నేను ఎన్ని ప్రయత్నాలు నా గురించి ఫలానా విషయం గురించి నీ
ప్రయత్నాలు చేస్తున్నా కూడా, ప్రయాసపడుతున్నా కూడా నాకు ఫలము, అభివృద్ధి కనిపించట్లేదు. నేను చివరికి నాకు నిరాశే మిగులుతుందని నువ్వు బాధపడుతున్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నీవు చేయు ప్రయత్నములన్నిటిలో దేవుని దృష్టి పెట్టుకొని, ఆయన యొక్క నియమ నిబంధనలను ఆధారం చేసుకొని, దాని ప్రకారంగా నీ జీవితంలో ముందుకెళ్ళున్నట్లయితే నీ యొక్క ప్రయత్నాన్ని దేవుడు ఫలించేలా చేస్తాడు. ఎలా అంటే ఆయన యొక్క నీ ప్రయత్నంలో ఆయన దీవెన కలుగునట్లు ఆయన ఆజ్ఞాపిస్తాడు. అవును ప్రియ సహోదరి, అటువంటి శక్తి, అటువంటి యొక్క బలము కేవలము దేవునికి మాత్రమే ఉంది. నరుడు మాత్రము కేవలము నిమిత్త మాత్రుడే. కనుక ఏ దీవెన మనం పొందుకున్నది దేవుడి నుంచే. మన ప్రయత్నాల ఫలము కలగాలన్నా అది దేవుడి నుంచే. ఈరోజు నువ్వు చేయు ప్రయత్నములన్నిటిలో దేవుడు నీకు దీవెన కలుగునట్లు ఆజ్ఞాపించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతరానికే వేలాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నా దేవా. అవునా తండ్రి, మా జీవితంలో అయా ఏదో పొందుకోవాలని, అభివృద్ధి చూడాలని మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, కానీ వాటికి తగిన ఫలము మాకు కనిపించలేకపోతూ ఉంది. అయ్యా బిడ్డలు కూడా అటువంటి ప్రయత్నాలు చేస్తూ ప్రయాసపడుతూ ఈ చివరికి నిరాశ మిగులుతుందేమో. అయ్యా దయతో జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు నీ ఆజ్ఞానుసారంగా అయా నీ నియమ నిబంధనల ప్రకారంగా అయా వాళ్ళు నడుచుకున్నట్లయితే మీరు వాళ్ళు చేయు ప్రతి ప్రయత్నంలో మీ దీవెన కలుగునట్లు ఆజ్ఞాపిస్తాడని చేసిన గొప్ప వాగ్దానాన్ని బట్టి వేలాది స్తోత్రం చెల్లించుకుంటూ, బిడ్డలు ఏ విషయంలో అయితే ప్రయత్నాలు చేస్తున్నారో అయా దానిలో మీరు సఫలీకృతం చేయమని, అయా నీ దీవెన, నీ అభివృద్ధి వాళ్ళకి కలుగు చేయమని, అయా నీ నామాన్ని మహిమపరచుకోమని, అయా నీ పైన అయా నీవు చేయు గొప్ప కార్యాలపైన కృతజ్ఞత కలిగి జీవించడానికి కృపను చూపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్.